ఇగాళ్ళు కొంతమంది పరానా జీవులు ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు పోయే కొడుకులు, వాళ్ళకేం పని ఉండదు, ఒకటే పని. పాపం వాళ్ళకి తెలియదేమో, రేవంత్ రెడ్డి చాలా హుషారు కల్లోళ్ళు. ఈ కొడుకులు రేవంత్ రెడ్డి మెప్పు కొరకు కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో టీ న్యూస్ ఆఫీసును కూలగొడతామంటే, టీ న్యూస్ ఆఫీసును కూలగొడితే ఊకుటమా? కేసీఆర్కి ఎంత సైన్యం ఉంది? సౌర కుటుంబం అంతా సైన్యం, 60 లక్షల మంది సభ్యులు, పిర్రలు పక్కన వలగొడతాం, ఊకోము. ఆ పొక్కిడి మాటలు మాట్లాడుకోవాలి. నీకే కూలగొట్ట, నీకు వస్తాదిరాబాయి. మరి నువ్వు కూడా ఇంట్లో పనిచేసినావా? 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆయలు ఏం గడ్డి కోసినావా? నువ్వు కట్టలు కట్టినావా? ఆయల నువ్వు కూడా చేయాలిగా. నిన్నేదో కుక్క వాగినట్టు వాగుతూ ఉండే అసొంటి కొడుకులై నువ్వేం చేసినా పాపం పెద్ద అయిందన్న దయదలిచేమన్నా చూసేదేమో. కానీ రేవంత్ రెడ్డి కూడా టెలిస్కోప్ పెట్టి చూస్తాడు. కొడుక మిమ్మల్ని ఏం వదలడు. ఎన్నికలు 3 నెలలు ఉందనగా రేవంత్ రెడ్డిని కూడా బూతులు తిట్టిన కొడుకులు ఇవాళ మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి బెల్లం పెట్టుకొని చెప్తావుర్రు. అవి రేవంత్ రెడ్డి ఏం నమ్మడు. నువ్వేం చేయి, ఇసొంటి వాళ్ళు ఉడతలూపితే యాపలేం గదలై వాళ్ళతోటి ఏమి కాదు. ఖచ్చితంగా ప్రజాబలం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 2 సంవత్సరాలు ఎంత ఉందాగుండి గవర్నమెంట్ని ఒక్క మాట అనలే.